ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: త్రివిధ దళాలు కలిసి పనిచేయడం నేటి రక్షణ అవసరాలకు తప్పనిసరి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో భారత్ శ్రీలంకకు 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అక్టోబర్లో సాధారణం కంటే 15% ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు: త్రివిధ దళాలు కలిసి పనిచేయడం నేటి రక్షణ అవసరాలకు తప్పనిసరి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు త్రివిధ దళాల సమన్వయం అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం తన గగనతలం రక్షణలో అద్భుతమైన సమన్వయాన్ని ప్రదర్శించిందన్నారు. భారత వైమానిక దళానికి చెందిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ యుద్ధ సమయంలో కీలకంగా వ్యవహరించిందన్నారు. గతంలో కంటే యుద్ధం ముప్పు ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారిందని, 21వ శతాబ్దపు రక్షణ అవసరాలు సంపూర్ణంగా నెరవేరేందుకు త్రివిధ దళాల మధ్య పరస్పర సమన్వయం ఎంతో అవసరమని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. इंटीग्रेटेड एयर कमांड एंड कंट्रोल सिस्टम, जिसको इंडियन आर्मी के आकाश तीर और इंडियन नेवी के त्रिगुण के साथ सीमलेसली इंटीग्रेट किया गया और इन सिस्टम्स की ट्राई सर्विस सिनर्जी ने एक यूनिफाइड और रियल टाइम ऑपरेशनल पिक्चर क्रिएट की, जिससे कमांडर्स को तुरंत सही समय में और सही फैसले लेने की एक ताकत मिली। जहां हमारी तीनों सर्विसेज एक साथ आकर यूनिटी और क्लैरिटी के साथ डिसाइसिव आउटकम्स को अचीव करती हैं. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. ఈ తుది జాబితా ప్రకారం 7.42 కోట్ల మంది ఓటర్లు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఈ తుది ఓటర్ల జాబితా ఆధారంగానే జరగనున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టిన అనంతరం గత ఆగస్టు 1న 7.24 కోట్ల మంది ఓటర్లతో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. అయితే ఆ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాలో 21.53 లక్షల మంది అర్హులైన ఓటర్లను ఫారం 6 ద్వారా చేర్చి ఈరోజు తుది జాబితాను విడుదల చేశారు. భవిష్యత్తులో అణ్వాయుధాల నుండి వచ్చే రేడియో ధార్మిక కాలుష్యానికి వ్యతిరేకంగా సంసిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో మిలిటరీ నర్సింగ్ సర్వీస్ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, కోవిడ్ అనంతర కాలంలో బయో థ్రెట్స్ పెరిగే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు రక్షణ రంగం సిద్ధంగా ఉండాలన్నారు. అణు బెదిరింపులకు భారత్ తలొగ్గదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనిల్ చౌహాన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. Post Operation Sindoor, our Honorable Prime Minister has said that India will not be deterred by nuclear blackmail. While the possibility of use of nuclear weapons in our context is very, very low, but it would be prudent to take this into a security calculus. Preparedness against nuclear threat contributes toward deterrence against its use, and I think that's important. Bio threats. In my view, bio threats, whether they are man-made, could be accidental, or they are natural, they're likely to increase in future. A defense against such threats and treatment of infected persons requires different treatment protocols. We must be prepared for this in future. సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. స్పెయిన్లో జరిగిన ప్రపంచ సాంస్కృతిక విధానాల సుస్థిరాభివృద్ధి సదస్సులో ఆసియా పసిఫిక్ కూటమికి అధ్యక్షత వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యునెస్కో నిర్వహించిన ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన మంత్రులు, రాయబారులు పాల్గొని సాంస్కృతిక విధానాలపై చర్చించారు. అదేవిధంగా వారసత్వ పరిరక్షణ, సృజనాత్మక పరిశ్రమలు, మ్యూజియాలు, లలిత కళలు మొదలైన రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో రేపు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ అందిస్తున్న సేవలను ప్రతిబింబించేలా రూపొందించిన ఒక ప్రత్యేక స్మారక తపాళా బిళ్లను, స్మారక నాణాన్ని ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. అనంతరం ఆహ్వానితులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాయి.
సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణంపై ఒక కథనాన్ని ఇప్పుడు విందాం. మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి వెళ్లి చరిత్ర సృష్టించాడు. ఈ విజయం అంతరిక్ష పరిశోధనలో భారతదేశపు గొప్ప ఆశయాలలో ఒక భాగం. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో వ్యోమగామి శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష మిషన్ గగన్యాన్ విజయానికి ఇది మొదటి అడుగు అని అన్నారు. तो मैं ज्यादा समय आपका नहीं लूंगा. आज मैं विश्वास से कह सकता हूं कि ये भारत के गगनयान मिशन की सफलता का पहला अध्याय है. आपकी यह ऐतिहासिक यात्रा सिर्फ अंतरिक्ष तक सीमित नहीं है. यह हमारी विकसित भारत की यात्रा को तेज गति और नई मजबूती देगी. भारत दुनिया के लिए स्पेस की नई संभावनाओं के द्वार खोलने जा रहा है. శుభాంశు శుక్లా బృందం అంతరిక్షంలో ఉన్నప్పుడు భారత పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన 7 మైక్రోగ్రావిటీ ప్రయోగాలను పూర్తి చేసింది. భవిష్యత్ ఉపగ్రహ మిషన్లు కోసం కీలకమైన డేటాను రూపొందించడానికి ఈ ప్రయోగాలు రూపొందించబడ్డాయి. మిషన్ వీడ్కోలు వేడుక సందర్భంగా శుభాంశు శుక్లా మాట్లాడుతూ मैं आपको बताता हूँ, आज का भारत स्पेस से महत्वाकांक्षी दिखता है. आज का भारत निडर दिखता है. आज का भारत कॉन्फिडेंट दिखता है. आज का भारत गर्व से पूर्ण दिखता है. और इन्हीं सब कारणों की वजह से मैं एक बार फिर से कह सकता हूँ कि आज का भारत अभी भी सारे जहां से अच्छा दिखता है. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం భారతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు చంద్రునిపైకి భారతీయుడిని పంపే దృక్పథం వంటి భవిష్యత్ మిషన్లకు మార్గం సుగమం చేస్తుంది. జీఎస్టీ 2.0 ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, చేనేత, ఆక్వాకల్చర్, విద్య, బీమా రంగం, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్, పర్యాటకం, ఆతిథ్యం, రవాణా, లాజిస్టిక్స్, క్రీడా పరికరాలు, పునరుత్పాదక ఇంధనం, ఆటోమొబైల్స్ వంటి రంగాలలో జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను పౌరులకు తెలియజేసేలా ఈ రోజు నుండి అక్టోబర్ 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం వరుస కార్యక్రమాలను రూపొందించింది. గాజా సంక్షోభాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను భారత్ స్వాగతించింది. పాలస్తీనా, ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి ఇది దీర్ఘకాలిక స్థిరమైన శాంతి మార్గాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ చొరవకు ఇరుపక్షాలు కలిసి వస్తాయని, ఈ సంఘర్షణను అంతం చేసి శాంతిని నెలకొల్పడానికి మద్దతు ఇస్తాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్లో సాధారణం కంటే 15% ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ అక్టోబర్ మాసానికి సంబంధించిన వర్షపాతం అంచనా వివరాలను ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఈశాన్య, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో అక్టోబర్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. గత 4 నెలల ఋతుపవనాల కాలంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ వివరిస్తూ, Now, if I look at October, again, the country as a whole, if you just look at, you will find. So here also it indicates that the country as a whole will have above normal rainfall in the month of October, and that is more than 115%. And the long period average rainfall for the country as a whole for the month of October is about 75.4 millimeters. The above normal rainfall activity what we have received in monsoon season, that is going to be supported by again above normal rainfall activity in the month of October and October to December season as a whole. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మహిళల వన్డే క్రికెట్ కప్ తొలి మ్యాచ్లో భారత్ శ్రీలంకకు 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అమన్జోత్ కౌర్ 57 పరుగులు, దీప్తి శర్మ 53 పరుగులు చేయడంతో 47 ఓవర్లకు భారత్ 8 వికెట్లు నష్టపోయి 269 పరుగులు చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డర్క్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం శ్రీలంకకు 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రివిధ దళాలు కలిసి పనిచేయడం నేటి రక్షణ అవసరాలకు తప్పనిసరని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో భారత్ శ్రీలంకకు 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అక్టోబర్లో సాధారణం కంటే 15% ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.